తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్గా ఎదిగి రాజకీయాల్లో కూడా పవర్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గణనీయమైన రాజకీయ పాత్రలో విజయవంతంగా మారారు. తన చురుకైన వ్యక్తిత్వం, బలమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పట్టుదల, వ్యూహాత్మక పొత్తులతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా నియమికమైన ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఇది ఆయన పట్ల ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని, తద్వారా ఆయనకు కలుగుతున్న వ్యూహాత్మక ప్రయోజనాల్ని ప్రతిబింబిస్తుంది. పవన్ కళ్యాణ్ 2008లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగ అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో ఆయన ఆంధ్రప్రదేశ్కు కొత్త నాయకత్వరంగాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో జనసేన పార్టీ స్థాపించారు. 2019 ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనతో సహా ప్రారంభం ఎదురుదెబ్బలు అయినప్పటికీ కళ్యాణ్ పట్టుదల, వ్యూహాత్మక ఎత్తుగడలు ఫలించాయి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు ఆయన ఇటీవల రాజకీయ విజయానికి కీలక పాత్ర పోషించింది. బీజేపీతో సంబంధాలను బలోపేతం చేయడం పవన్ కళ్యాణ్కి ఇటీవల చర్యలు బీజేపీతో కేంద్ర నాయకత్వంతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఈ సంబంధం పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్కు బీజేపీ వంటి జాతీయ పార్టీతో జతకట్టడం ఎక్కువ రాజకీయంగా పరపతిని ఇవ్వడమే కాదు, వనరులు కూడా లభిస్తాయి. బీజేపీకి ఏపీలో తగిన గుర్తింపు లేదు. అలాంటి చోట పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రజాదరణ, ప్రభావం రాష్ట్రంలో కమలనాథుల ఉనికిని ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. టీడీపీతో పొత్తు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ సంబంధం ఆయన రాజకీయ వ్యూహానికి మూలస్తంభంగా ఉంది. జనసేన, టీడీపీ మధ్య పొత్తు ప్రభావవంతంగా పనిచేసింది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో సంకీర్ణ గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ రాజకీయ స్థానాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఒక బలమైన కూటమిని ఏపీలో ఏర్పాటు చేసినట్లయింది. దీనివల్ల ప్రతిపక్ష వైసీపీ పాతాళానికి పడిపోయింది. ఆ పార్టీని పాతాళానికి తొక్కుతా అన్న పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారు. ఎన్నికల విజయం, ప్రజాదరణ, తన అభిమానులను సమీకరించిన వారికి రాజకీయ వైపు నడిపించడంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. తద్వారా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్నీ గెలిచారు. అలాగే 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 గెలిచారు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఆయన పట్ల పెరుగుతున్న ప్రభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ కారణంగా ఇప్పుడు సంకీర్ణ సర్కారులో జనసేన కీలక పార్టీగా మారింది. ఈ విషయమైన జనసేనను తక్కువ చేస్తే అది టీడీపీకే ప్రమాదం అయ్యే సంకేతాలున్నాయి. పవన్ కళ్యాణ్ పని శైలి, ఆకర్షణ, ఆచరణాత్మకతలు మిశ్రమంగా కనిపిస్తుంది. ఆయన బహిరంగ ప్రదర్శనలు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే ఆయన తరచుగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో వ్యూహాత్మక సమన్వయాన్ని పెంచుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఆయన రాజకీయ స్థానాన్ని బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఆసక్తిగా ఉంది. ఏపీలో తమ హిందుత్వ పాలిటిక్స్కి ఆయన సరైన నేతగా కాషాయ దళం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అంటిముట్టనట్టు ఉన్న టీడీపీ, బీజేపీని కలిపి కూటమిగా చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తేలకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కూడా అదే జోరు సాగిస్తున్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉండడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ జాతీయ ప్రభావాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో మరింత ముఖ్యమైన పాత్ర దారితీస్తుంది. కేంద్ర నాయకత్వంతో బలమైన సంబంధాలు ఆంధ్రప్రదేశ్కు మెరుగైన వనరుల కేటాయింపును సులభతరం చేస్తాయి. కళ్యాణ్ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూర్చాయి. ఆయన రాజకీయ ఖ్యాతిని పెంచుతాయి. టీడీపీ, బీజేపీ మద్దతుతో పవన్ కళ్యాణ్ తన మంత్రివర్గంలో భాగమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో కీలకమైన విధానాలు, నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయగల బలమైన స్థితిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు మెచ్యూరిటీతో సాగుతున్నాయి. ఎక్కడా టీడీపీని పల్లెత్తు మాట అనట్లేదు. అదే సమయంలో ప్రభుత్వ తప్పుల విషయంలో టీడీపీకి దూరం జరిగి తమ పార్టీ తప్పేమీ లేదనే సంకేతాలు ఇస్తున్నాయి. అదే గొప్ప పనులు జరిగినప్పుడు మాత్రం అందులో జనసేన పాత్ర కూడా ఉంది అనే సంకేతాలు ఇస్తున్నారు. ఇలా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఓటర్లకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో జనసేన మరింత విస్తరించేందుకు అనుకూలంగా మారుతున్నాయి. మరోవైపు జాతీయ స్థాయి
పెద్దలతో కలిసి ముందుకు సాగుతూ తన లెవెల్ ఢిల్లీ అనే సంకేతాలు ఇస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేసినా దాని వెనుక పెద్ద వ్యూహం కనిపిస్తుంది.